జిల్లా గుండ్లపల్లి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 2022లో ప్రారంభించినాం. ఆనాటి నుండి ఈ రోజు వరకు గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు గుండ్లపల్లి పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ గారు చేసిన త్యాగాలను గుర్తించుకొని అందరూ అదే మంచి మార్గాన నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైస్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ బాత్ కర్దమా జరా దో బాత రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, అందరు వచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత గారి జయంతి సందర్భంగా మనం పంచాయతీ ఆఫీసులో ఈరోజు గాంధీ గారి జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. గాంధీ గారు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు, అదే బాటలో మనం అందరం కలిసి నిలుద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గాంధీ గారి జయంతి సందర్భంగా మన పంచాయతీ ఆఫీసులో గాంధీ జయంతి రూపంగా జరుపుకుంటున్నాం. ఇదే సందర్భంగా శాంతి దూత అయినటువంటి మన మహాత్మా గాంధీని స్మరించుకోవటం మన అందరి అదృష్టము. అలాంటి మహాత్ముడి జయంతి రోజున ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాం అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మన ఉర్దూ స్కూల్కి అబ్దుల్ కలాం ఉర్దూ స్కూల్ అని పేరు పెట్టాలని పెద్దలు నిర్ణయించుకొని ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం గ్రామంలో. ఆ తీర్మానాన్ని అబ్దుల్ కలాం జయంతి రోజు తీర్మానం పెడదామని గ్రామంలో ఉద్యోగస్తులు, గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని కోరుతున్నాం. గాంధీ జయంతి నాడు ఇవాళ మన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మన జాబ్ హోల్డర్స్, మన గ్రామ పెద్దలందరికీ మనం అందరూ కూడా కలిసి ఇప్పుడు మన గాంధీ జయంతి అంటే మన స్వాతంత్రం వచ్చి శాంతియుతంగా మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆయన గారి పుణ్యమే. ఆయన శాంతిగా చేశారు కాబట్టి మన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే మనం అందరం ఎవరి వాక్ స్వాతంత్రంతో మాట్లాడగలుగుతున్నాము. ఈ స్వాతంత్రం తెచ్చిన మహాత్మాజీ గాంధీ గారిని సంస్కరించి ఆయన చేసిన కొన్ని ఇప్పుడు పంచాయతీలో పారిశుభ్రం కానివ్వండి, ఏది ఉన్నా కానీ ఆయన పెట్టినయే కాబట్టి అవి మొత్తం ఆచరించి అందరం కూడా మనం కూడా ఆచరించి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మన ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు జరుపుకున్నాం. ఆయన 1869 అక్టోబర్ 2 జన్మించినారు. ఆయన చూపిన సన్మార్గంలో అందరూ పయనించి యువత దేశానికి ఆదర్శం కావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచ్, మన సోదరులందరికీ గాంధీ గారి పుట్టినరోజు తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారి యొక్క అనుసరణ వల్లనే మనకి స్వాతంత్రం రాబడింది. కాబట్టి ఈ రోజు ఆయన చెప్పిన మాటలు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం. గాంధీ తాత జయంతిని జరుపుకుంటున్నాము. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో మొక్కుతున్న మన భారతీయుల్ని శాంతియుతంగా ఉత్తేజింపజేసి పోరాటానికి అనుకూలంగా శాంతియుతంగా మనకి స్వాతంత్రాన్ని సంపాదించబెట్టింది. ఆ అడుగుజాడలు నడవాలని మనం వాక్ స్వాతంత్రం మనం ఇప్పుడు నిర్భయంగా మనం అన్నీ చేస్తున్నామంటే ఆనాడు చేసిన శాంతియుతంగా సంపాదించిన స్వతంత్రమే కారణం. జరుపుకుంటున్నాం. అందరూ గ్రామ పెద్దలందరూ ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఈ జయంతి జరుపుకుంటున్నాము. సంతోషంగా ఉంది. చూడండి ఏనమ్మా अल्लाह के नाम पे ले लो.